హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బళ్ళారిలో ఉన్న సబ్ రీజనల్ సైన్స్ సెంటర్కి వచ్చాం. సైన్స్ అంటే చాలామందికి బోరింగ్ అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడికి వచ్చాక మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సైన్స్ని చదివేలా కాదు, చూసేలా, తాకేలా, ఆడుకుంటూ నేర్చుకునేలా చూపిస్తారు. అయితే లోపల ఏమేమి ఉన్నాయో కలిసి చూద్దాం. సో ఇక్కడ మనకి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలియజేసే గ్యాలరీ మొత్తం ఉంది. ఒకసారి ఊహించండి, ఒక చిన్న బెలూన్ ఉంది, దానిలో గాలి నింపితే ఎలా పెద్దదవుతుందో అలాగే సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం మొత్తం చాలా చిన్న బిందువులా ఉండేది. ఆ బిందువులో అపారమైన శక్తి, వేడి ఉండేవి. ఒకసారి అది విస్తరించడం ప్రారంభించింది. దీనినే బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద శబ్దంతో పేలుడు కాదు, అది విశ్వం విస్తరించడం. తరువాత విశ్వం చల్లబడటం ప్రారంభమైంది. హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఏర్పడ్డాయి. ఈ వాయువులు కలిసి నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. మన గెలాక్సీ పేరు మిల్కీవే. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్యాస్ బెలూన్ నుంచి సూర్యుడు, గ్రహాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి మన భూమి. భూమి మొదట చాలా వేడిగా ఉండేది, తర్వాత చల్లబడింది, వర్షాలు కురిశాయి, సముద్రాలు ఏర్పడ్డాయి, నీటిలో చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టాయి. అక్కడ నుంచే జీవ పరిణామం ప్రారంభమైనది. సో జీవులు ఒక్క రోజులో తయారు కాలేదు, లక్షల సంవత్సరాల పాటు చిన్న చిన్న మార్పులు జరిగాయి. దీనినే ఎవల్యూషన్ అంటారు. సముద్రంలో చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టాయి. వాటికి ఒకే సెల్ ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చేపలు ఏర్పడ్డాయి. ఇవి నీటిలో మాత్రమే జీవించేవి. కొన్ని చేపలు భూమిపైకి రావడం ప్రారంభించాయి. నీటిలోనూ భూమిపైనూ జీవించగలిగాయి, లైక్ కప్పలు. తరువాత పాములు, బల్లులు, మొసళ్ళు వంటి జీవులు వచ్చాయి. సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు భూమిపై సంచరించాయి. తరువాత ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడంతో వాటిలో చాలా వరకు అంతరించిపోయాయి. డైనోసార్ల తర్వాత క్షీరదాలు వేగంగా అభివృద్ధి చెందాయి. తరువాత మనిషి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో హ్యూమన్ స్కెలిటన్, రియల్ హ్యూమన్ స్కెలిటన్ ఉంది. అలాగే స్కల్స్ కానీ, అలాగే హ్యూమన్ బ్రెయిన్, రియల్ హ్యూమన్ బ్రెయిన్, అలాగే ఐస్ కానీ, రియల్ హ్యూమన్ ఐస్ కానీ, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీ, లివర్, హార్ట్, ఇంకా స్టమక్, ఇంకా రకరకాల అవయవాలు, ఏదైతే ఆర్గాన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవన్నీ రియల్ అన్నమాట. అలాగే ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్, యూరిన్ బ్లాడర్ ఎలా ఉంటుంది, అలాగే ఒక 8 months బేబీ ఎంబ్రియో కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మీరు వీటిని రియల్ వాటిని చూసి ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆస్ట్రానమీ జోన్ కూడా ఉందన్నమాట. లైక్ లైట్ స్కాటరింగ్ ఎలా అవుతుంది, లైక్ లైట్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాట్ కలర్స్ ఉంటాయి లైట్ వేవ్స్లో, అలాగే ప్లానెట్స్, వాటి ప్లానెట్స్ ఉన్నాయి, అవి దేంతో తయారయ్యాయి, కన్సిస్ట్ ఆఫ్ ఆ ప్లానెట్స్లో ఏమేమి ఉంది, అలాగే సోలార్ ఎక్లిప్స్ కానీ, లూనార్ ఎక్లిప్స్ కానీ, డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు చూడవచ్చు, లైక్ స్టార్స్ గురించి కానీ, ప్లానెట్స్ గురించి కానీ, లైక్ ఆస్ట్రాయిడ్స్ గురించి కానీ, వీటి గురించి అన్నిటి గురించి ఇక్కడ డీటెయిల్గా మనకి డిస్ప్లే చేశారనమాట. సో మీరు ఇక్కడ చూసి వాటి గురించి చదువుకొని యూ కెన్ లెర్న్ అబౌట్ ఇట్ అనమాట. అలాగే ఇక్కడ మినియేచర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎయిర్పోర్ట్ గురించి, అలాగే బళ్ళారి రైల్వే స్టేషన్ గురించి కానీ, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్ గురించి కానీ, అలాగే ఐరన్ ఓర్ గురించి కానీ, ఈ మినియేచర్స్ అనేవి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ డిస్ప్లే చేశారు, వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట.
ఇంకా ఈ సైన్స్ ల్యాబ్ స్నేక్ పెండులం గురించి కానీ, కర్వ్ పాయింట్ గురించి కానీ, ఫ్లూయిడ్స్ గురించి కానీ, బబుల్స్ గురించి కానీ, టెస్లా కాయిల్ గురించి కానీ, వాల్యూమ్ డెన్సిటీ గురించి కానీ, కలర్స్ గురించి కానీ, వర్చువల్ గ్రావిటీ గురించి కానీ చాలా ఉన్నాయి. ఇంకా మీరు అన్నిటినీ రియల్గా ఫీల్ అయ్యి లైక్ విస్కాసిటీ గురించి కానీ, లైక్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ గురించి కావచ్చు, అలాగే బెర్నౌల్లీస్ థియరమ్ గురించి కానీ, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు. వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సైన్స్ మరియు చారిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్.